ఇప్పుడు ఎవరికన్నా ఓ బుద్ధి మాట చెప్పినామనుకోండి, అబ్బో నువ్వు శుద్ధ పూసవు నాకు చెప్తున్నావు, పాపు మొదలు నువ్వు చూసుకో అని రివర్స్లు వేసుకుంటారు. అంతే కదా మరి, మనం కరెక్ట్గా ఉన్నాక ఏరేటోళ్ళని అనాలి. ఓ తానగ్గిసొంటి పంచాదేం బుట్టలే కానీ ఎవలతోనో ఎందుకు మాట్లాడాలని ముందే తొవ్వ సాఫ్ చేసుకున్నారు గిట్లా. సుప్రీంకోర్టు జడ్జిలంతా ఆస్తి లెక్కలు చెప్పే పనులున్నారబ్బా. నా పేరు మీద ఇంత, మా ఇంట్లో పేరు మీద అంతా, కార్లు, బంగ్లాలు, బైకులు, భూమి జాగలు, బంగారం, ఇట్లా ప్రతొక్కటి పబ్లిక్ కు చెప్తాండ్రు. దేశం పెద్ద కోట్ల 30 మంది జడ్జీలు ఉంటే ఆల్రెడీ కొందరు వెబ్సైట్లకు ఎక్కిచ్చిర్రు కూడా. ఇదే పద్ధతి అందరు పాటించాలని కోరిండ్రు. అట్లని తీర్పు గిట్ల ఏం రాలేదు. అంతా యశ్వంత్ వర్మ గారి పంతనమే. ఢిల్లీ హైకోర్టు జడ్జిగుంటే మొన్న ఇంటికి అగ్గంటుకుంది. మంటలార్పితానికి ఫైర్ ఇంజన్ వస్తే తలగబడుతున్న నోట్ల కట్టలు చూసి చక్కెర వచ్చినంత పని అయింది. ఎంబటే పెద్ద ఆఫీసర్లకు చెప్తే ఎంక్వైరీ నడుస్తుంది. అట్లనే సార్ను ఢిల్లీకి వెళ్లి ఇంకో కాడికి పంపించేసిండ్రు. జడ్జి గారింట్లో కోట్ల కమానం రూపాయలు దొరుకుడిందని దేశం అంతా మాట్లాడుకోబట్టింది. ఈ ఒక్కటి చేయబట్టి అందరికి మరకంటినట్టాయే. పబ్లిక్ లో అందరం పలసగా అయితే ఎట్లా అని జడ్జిలంతా కూకొని ఎవ్వలాస్తాళ్ళు బయట పెట్టాలని డిసైడ్ చేసిండ్రట. లెక్కకైతే కొలువులకు ఎక్కేటప్పుడే పెద్ద జడ్జి సార్కి ఆస్తుల వివరాలు చెప్పాలనేది కండిషను. కానీ ఇప్పుడు పబ్లిక్ గిన తెలవాలని సుప్రీంకోర్టు వెబ్సైట్లకు గా లెక్కలు ఎక్కిస్తున్నారు అన్నట్టు. సేమ్ ఎలక్షన్ లో పోటీ చేసేటప్పుడు మన లీడర్లు ఆస్తులు అప్పుల లెక్కలు చూపిస్తారు చూడుర్రి, అగో గట్ల.